ప్రైజ్ ద లార్డ్. ఈ పై పోర్షన్ బి రామారావు గారి ఇల్లు పై పోర్షన్లో కలతోటి శ్రీని వాళ్ళు అద్దెకుంటున్నారు. న్యూ ఇయర్ రోజు నేను చర్చికి వెళ్తే వీళ్ళు తాళం పగలగొట్టి నా డబ్బు దోచుకున్నారు. అది క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది. బయటికి వెళ్ళేటప్పుడు ఈ గడియ పెట్టాలి, పైనుండి కిందికి వెళ్ళేటప్పుడు ఈ గడి పెట్టాలి, లేకపోతే బయట ఉన్న కుక్కలు లోపలికి వచ్చి పడుకుంటున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు మే 3వ తారీఖు బుధవారం 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానం ఎఫెసీ 6:18. పూర్ణమైన పట్టుదల కలిగి విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. నేను ప్రార్థనలో అభిషేకింపబడ్డవాడిని. ప్రార్థనలో ఉండడం నా బాధ్యత. ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అయితే 5 నెలలు లేదా 6 నెలల క్రితం న్యూ ఇయర్ రోజు నేను చర్చిలో ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళినప్పుడు ఈ పై పోర్షన్లో ఉండే కలతోటి సీను, అతని చిన్న కొడుకు, ఇంకా ఓ పిల్లోడు కలిసి నా గది తాళం కప్ప పగలగొట్టి డబ్బులన్నీ ఎత్తుకెళ్ళారు. నేను కొత్తపేట క్రైమ్ బ్రాంచ్ స్టేషన్లో కేసు పెట్టాను. కొంత డబ్బు నాకు రికవరీ అయింది. అయినా వీళ్ళకి, ఆ పైన ఉన్న వాళ్ళకి పశ్చాత్తాప మనస్సు లేదు. చీమ కుట్టినట్టు ఉండదు. అయ్యో, వయసులో పెద్దోడు, దైవ సేవకుడు, అరే అతని డబ్బులు మనం దొంగిలించాము అనే భావం వాళ్ళకి ఏ కోశాన లేదు. అదే సీని యొక్క పెద్ద కొడుకు 10వ తరగతి అనుకుంటా చదువుతూ మహాగర్విష్టి. అది గడిపెట్టరా బాబా గేట్ కంటే అంటాడు. వాళ్ళు వెళ్ళేది ఎక్కడ? వించిపేట ఏనుగుల వారి వీధి మురికిపూడి దయాసాగర్ గారి చర్చికి. ఆ సంఘ కాపరి పేరు చెడగొట్టడానికే వీళ్ళు ఇలా చేస్తున్నారు. వీళ్ళ కేసులో ఆయన కూడా పాపం వీళ్ళ మీద సానుభూతితో రావడం జరిగింది. ఏదైనా యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దేవుడే నా పక్షమున్న, దేవుడే నా పక్షమైన నాకు విరోధెవ్వడు. దేవుని సేవకుడిని ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఇక అది యెహోవా ఈరే, నేను చెప్పను. చాలా ఇబ్బందులు పెడుతున్నారు. 10వ తరగతి అంటే ఆ సాల్మన్ అనే కుర్రోడు, కలతోటి సీను కొడుకు. పెద్దంతరం చిన్నంతరం లేదు. గట్టిగా 4వ తరగతి వాడు రాసినట్టు చదివినట్టు కూడా తెలుగు రాయలేడు, చదవలేడు. దేవుని మహాకృపను బట్టి మే నెల 3వ తారీఖు 2026వ సంవత్సరం బుధవారం ఇప్పుడు 4:30కి వర్షం మొదలైంది. దేవునికి స్తోత్రం. చాలా బాధలు పడుతున్నానండి. అయితే నా వ్యాజ్యం దేవునికి ఒప్పగిస్తున్నా. అస్సలు పగటిపూట ప్రార్థన చేసుకోలేకపోతున్నా వేడి గాలికి. దానికి తగ్గట్టు అప్పుడప్పుడు కరెంటు పోతుంది. ఏదేమైనా మీ అందరి ఎదురుగా చెప్తున్నా, క్రైమ్ బ్రాంచ్లో జనవరి 1 తారీఖు నేను వాళ్ళ మీద కేసు పెట్టడం, అక్కడేమో మురికిపూడి దయాసాగర్ పాస్టర్ గారు కూడా వాళ్ళ తరఫున వచ్చి కాస్త కాంప్రమైజ్గా మాట్లాడేటప్పటికీ నేను దాన్ని వదులుకున్నాను. కొంత డబ్బు నాకు రికవరీ అయింది. నాకు విరోధంగా చేస్తే నా ఉసూరు గ్యారంటీగా వాళ్ళకి తగులుద్ది. అది మైండ్లో పెట్టుకోవాలి. దొంగతనం చేసినా మనకి ఏం పర్వాలేదు, అబద్ధం చెప్పినా పర్వాలేదు, సోమరితనంగా ప్రవర్తించినా ఏం పర్వాలేదు అనుకుంటున్నారు. దేవుడు ఇప్పుడే వేస్తాడు సరైన యాత. మళ్ళీ చెప్తున్నా, ఈరోజు దేవుని వాగ్దానం
పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ఉంది. నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నేను ఎంతసేపు ప్రార్థనలో ఉంటానో, వయసులో పెద్దవాడిని, వాళ్ళు ఎంతసేపు ఎవరి సొమ్ము దుబ్బుదామా అని సోమరితనంతో, నిర్లక్ష్యంతో, అసూయతో తిరుగుతుంటారు. కనీసం గుమ్మం ఊడ్చుకోరు. ఇవన్నీ పబ్లిక్కి మీకు తెలియచేస్తున్న ఒక దైవ సేవకుడుగా, అదేవిధంగా విజయవాడ కొత్తపేట క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకి తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. యెహోవా ఈరే. నాశనం. ఈ వీడియో చేస్తుండగానే ఇదిగో గేట్ తెరిచేసి వెళ్ళిపోయారు. వీళ్ళకి ఇదొక రోగం. వినాశకాలే విపరీత బుద్ధి. అవునండి, వినాశకాలే విపరీత బుద్ధి. చెరపకురా చెడేవు.